సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గజ్వేల్ సిఐ సైదా, ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీసుల్లో పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిఐ మురళి, గజ్వేల్ కోర్టు ఆవరణలో జడ్జి ప్రియాంక, ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ బన్సీలాల్, మయూర్ మరియు ప్రభుత్వ హాస్పిటల్, మున్సిపల్ ఆఫీస్ మరియు వివిధ గ్రామాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశమంతటా ఈ రోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగం వలన స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వాతంత్ర్యం వచ్చిన స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మనం కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందిద్దామని తెలియజేశారు. మన స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ధన మాన ప్రాణాలను పరంగా పెట్టి మనకు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. 1947 ఆగస్టు 15 వరకు 3 దశలుగా పేర్కొన వచ్చింది స్వాతంత్ర ఉద్యమాన్ని. ఒకటి మితవాద యుగం,